శివుడు అంటే నాశనం చేసే దేవుడు కాదు. సృష్టి, స్థితి, లయం అన్నింటినీ సమతుల్యం చేసే మహాశక్తి. అతను కైలాసంలో ధ్యానంలో లీనంగా ఉన్నాడు. శాంతంగా ఉండే శివుడు కోపించితే తాండవం చేస్తాడు. తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఇబ్బంది పెడతాడు. అతన్ని చంపగలిగేది శివుని కుమారుడే అని శాపం ఉండటం వల్ల అందరూ పార్వతీదేవిని శివుడిని వివాహం చేసుకోవాలని కోరుతారు. హిమవంతుని కుమార్తె పార్వతి శివునితో వివాహం కోసం ఘోర తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుతో పర్వతాలు కూడా కదిలిపోతాయి. చివరకు శివుడు ప్రసన్నుడవుతాడు. శివుడు పార్వతిని వివాహం చేసుకుంటాడు. అంతకుముందు శివుడు కోపంతో తాండవం చేసిన పార్వతి ప్రేమతో ఆయన మృదువవుతాడు. వారి వివాహం బ్రహ్మాండంగా జరుగుతుంది. వీరికి కుమారుడు కుమారస్వామి కార్తికేయుడు జన్మిస్తాడు. కార్తికేయుడు తారకాసురుడిని నాశనం చేస్తాడు. ధర్మం మళ్లీ స్థాపించబడుతుంది. శివుడు నశించేవాడు కాదు. ఆయన చిత్తశుద్ధికి, త్యాగానికి, ప్రేమకు రూపకల్పన. అతనికి శివలింగం రూపం. ఆది, మధ్య, అంతం లేని శుద్ధ శక్తి.